రైతు బంధు అక్రమాలను సరిచేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యవసాయేతర భూములకు ఇచ్చిన రైతు బంధును వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. దీనికోసం రెవెన్యూ రికవరీ యాక్ట్ ను అమలు చేయాలని తీర్మానించింది. గతంలో వెంచర్లు, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కు బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించింది. ఇప్పుడు కార్యాచరణకు దిగిన రేవంత్ ప్రభుత్వం కనిష్టంగా 20,000 కోట్ల రూపాయలను రికవరీ చేయాలని చూస్తోంది. రైతు బంధు అక్రమాలను సరిచేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ నుండి తెలుసుకుందాం. రాజేష్, వ్యవసాయేతర భూములకు ఇచ్చిన రైతు బంధును వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించి అప్డేట్స్? మొత్తానికి బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో కొన్ని ప్రజలకు ఉపయోగకరమైనటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ తీసుకొచ్చామని చెప్పినటువంటి పరిస్థితి. దానిలో భాగంగా 2018 మే 10వ తేదీన రైతుల ఉపయోగం కోసం రైతు బంధు పథకాన్ని తీసుకొచ్చామని చెప్పినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ పథకం కంప్లీట్ గా పక్కదారి పట్టినటువంటి విమర్శలు అయితే పెద్ద ఎత్తున మూటవరుస్తుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 58 లక్షల రైతాంగానికి పథకం వర్తించడం ద్వారా అప్పట్లోనే ప్రభుత్వం పెద్ద ఎత్తున బడ్జెట్ ను కేటాయించింది. అందులో అయితే ఎక్కువగా సన్నకారు, చిన్నకారు రైతులకు సంబంధించిన వాటికంటే కూడా బడా పారిశ్రామికవేత్తలకు, రాజకీయ నాయకులకు, ఇతరత్ర ప్రైవేట్ వ్యక్తులకు 100 ఎకరాల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ పథకం వర్తించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం అనుకున్న దానికంటే 20,000 కోట్లకు పైగా అదనంగా ఖర్చు చేసినటువంటి విమర్శలు అయితే వినిపించాయి. సో దీనికి సంబంధించినటువంటి విషయంలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా రైతు భరోసాతో పాటు రైతు రుణమాఫీ చేయాలని చెప్పేసి భావిస్తూ ఉంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి అంశంలో గతంలో అసలు బెనిఫిషియరీస్ కాకుండా నకిలీ బెనిఫిషరీస్ కి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి రైతు బంధు పథకం ఏదైతే ఉందో ఆ పథకానికి సంబంధించిన విషయంలో రెవెన్యూ యాక్ట్ ని అమలు చేసి బెనిఫిషియరీ లిస్టులో లేనటువంటి వారందరినీ కూడా తొలగించి తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఖజానాను భారీగా నింపుకునే ప్రయత్నం చేస్తుందని చెప్పాలి. తద్వారా కూడా చిన్నకారు, సన్నకారు రైతులందరికీ కూడా న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. 50 నుంచి 100 ఎకరాల్లో ఉన్నటువంటి చాలా మంది బడా పారిశ్రామికవేత్తలకు ఈ పథకం వర్తించడం ద్వారా కోట్లాది రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి గండి పెట్టినటువంటి అంశాన్ని ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా పరిగణిస్తుంది. ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి విషయంలో మౌఖికంగా అధికారులకు ఆదేశాలు జారీ చేసినప్పటికీ పూర్తి స్థాయిలో రెవెన్యూ రికవరీ యాక్ట్ ను ప్రయోగించి తద్వారా గత ఈ 5 ఏళ్ల వ్యవధిలో అనూహ్యంగా ఎవరైతే తీసుకున్నటువంటి బెనిఫిషరీస్ లేనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాటి నుంచి రెవెన్యూ రికవరీ యాక్ట్ ను ప్రయోగించి అమౌంట్ ను తిరిగి తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. దానికి సంబంధించినటువంటి అంశంపై నిర్ణయానికి వచ్చినట్లయితే సమాచారం. రైట్, థ్యాంక్ యూ రాజేష్.